కర్షకులకు స్వాగతం. ఈనాటి జై కిసాన్ ముఖ్యాంశాలు. తరుముకొస్తున్న పాల కొరత, నిల్వలు ఉండే కాలంలోనే పడిపోయిన పాల ఉత్పత్తి, సత్ఫలితాలనిస్తున్న ఆరుతడి వరి సాగు, రైతుల్లో అవగాహన పెంచేందుకు కరీంనగర్ జిల్లాలో అధికారుల యత్నం, వరుస తుఫానులు చేసిన గాయం, కోలుకోలేకపోతున్న కోనసీమ కొబ్బరి, అరటి రైతులు, దండుకుంటున్న దళారులు, చిత్తవుతున్న పాలమూరు పత్తి రైతులు. అంతర్జాతీయ పాల ఉత్పత్తుల తయారీలో భారత్ పరిస్థితి నానాటికి తీసిగట్టుగా తయారైంది. వాతావరణ మార్పుల కారణంగా దేశంలో పాల ఉత్పత్తి క్షీణించింది. నిరుటితో పోల్చితే పాల వెల్లువకు సీజన్ అయిన శీతాకాలంలోనే సేకరణ తగ్గిపోయింది. పాడి పరిశ్రమ సంక్షోభంలో చిక్కుకోవడం వల్ల రాష్ట్ర సహకార రంగంలోని 9 డైరీలను రోజుకు 4 లక్షల లీటర్ల పాల కొరత వేధిస్తోంది. ఈ నేపథ్యంలో పాడి రైతులకు ధరలు పెంచడంతో డైరీల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. నిల్వలు ఉండాల్సిన కాలంలోనే కొరతలు తలెత్తుతున్న ఈ ఒడిదుడుకులు తాత్కాలికమేనంటోంది పశుసంవర్ధక శాఖ. వరుస తుపాన్లు వ్యవసాయాన్ని కాదు, పాడి పరిశ్రమను అగాధంలోకి నెట్టింది. గతేడాది ఖరీఫ్ కరవు కారణంగా పశువులనే నమ్ముకున్న కర్షకులు ఈ ఏడాది సానుకూల వాతావరణం వల్ల పంటలపై దృష్టి సారించారు. ఫలితంగా నిరుటితో పోలిస్తే ఈ ఏడాది పాల దిగుబడి భారీగా పడిపోయింది. పాలు పుష్కలంగా లభించే శీతాకాలంలోనే కొరత ఏర్పడటం ముంచుకొస్తున్న సంక్షోభాన్ని చెప్పకనే చెప్తోంది. ఫలితంగా ప్రధాన ప్రైవేటు డైరీల్లో రోజువారీ పాల ఉత్పత్తి 1 లక్ష లీటర్ల మేర క్షీణించింది. 9 సహకార డైరీల్లో రోజుకు 4 లక్షల లీటర్ల పాల సేకరణ తగ్గిపోవడం శోచనీయం. పాల కొరత ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో వేసవి గట్టెక్కడం మరీ కష్టం. ఈ పరిణామంతో మేల్కొన్న రాష్ట్ర సహకార పాడి పరిశ్రమ అభివృద్ధి సమాఖ్య రాజధాని సహా డిమాండ్ ఉన్న నగరాల్లో తమ వ్యాపారం దెబ్బతినకుండా ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించింది. జంట నగరాల్లో మార్కెట్ కోల్పోకుండా రోజు 2 లక్షల లీటర్ల చొప్పున కర్ణాటక నుంచి పాలను తెప్పిస్తోంది ఏపీ డైరీ. లీటరుకు 60 పైసల మేర పెంచి ఆ పాల సేకరణ ధర భారాన్ని ఈ నెల మొదటి నుంచి వినియోగదారుపై మోపింది. పాల సంక్షోభంపై స్పందించిన పశుసంవర్ధక శాఖ ఈ కొరతకు అనేక కారణాలున్నాయన్నారు. గత సంవత్సరము ఉన్నటువంటి కొంత కరువు పరిస్థితుల వల్ల ఎక్కువ మంది రైతులు పాడి పశువుల పోషణ మీద దృష్టి పెట్టారు. అదే కాకుండా పాలకు మంచి రేటు ఉంది, తర్వాత మంచి లాభాలు వస్తున్నాయి అనేటటువంటి దృక్పథంతో చాలా మంది కొత్త రైతులు కూడా ఎంటర్ప్రెన్యూర్స్ అందరూ కూడా ఈ పాడి పశువుల యొక్క ఫారాలను నెలకొల్పడం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు ఉత్పత్తి గణనీయంగా పెరగడం వల్ల సరైనటువంటి రేటు ఇవ్వక రైతులు కొంత నిరాశకు గురైనటువంటి మాట వాస్తవము. దీంట్లో లాభాలు రావేమో అనేటటువంటి ఉద్దేశంతో పెద్ద పెద్ద ఫారాలు గానీ, కొన్ని మీడియం సైజ్డ్ ఫారాలు గానీ కొంతమంది వెనకకు వెళ్లడం జరిగింది. రాష్ట్ర ప్రైవేటు రంగంలోని ప్రముఖ డైరీలు సైతం పాల సేకరణలో తలమునకలవుతున్నాయి. భారత పాల వ్యాపారంలో దిగ్గజమైన అమూల్ పాల సేకరణ వృద్ధి రేటు 9% క్షీణించిందని కేంద్రానికి నివేదించడం గమనార్హం. బీహార్ మినహా మరే రాష్ట్రంలోనూ పాల దిగుబడి ఆశాజనకంగా లేదు. ఈ పాల కొరత వచ్చే ఏడాది క్రమంగా పంజాబ్కు విస్తరిస్తుందని డైరీలు తాజాగా నివేదించాయి. ఏటా పాల దిగుబడుల్లో హెచ్చుతగ్గులు సాధారణమన్న పశుసంవర్ధక శాఖ ఏడీ త్వరలోనే ఈ కొరతను అధిగమిస్తామని ధీమా వ్యక్తం చేశారు. తగ్గులు అనేది ప్రతి దేంట్లోనైనా ఉంటాయి, వేరియేషన్స్ ఉంటాయి. ఒక 10% అధికంగా రావడం, ఒక 10% తక్కువ రావడం అనేది సాధారణంగా జరిగేటటువంటి విషయమే. అంత మాత్రాన మన దగ్గర పూర్తిగా ఉత్పత్తి పడిపోయింది, పాల ఉత్పత్తి లేదనేది లేదు. పీక్ సీజన్లో ఏదైతే ఎక్కువగా వచ్చిందో గత సంవత్సరం అంత పీక్ సీజన్లో ఈసారి రాలేదు. కానీ ఉత్పత్తి మాత్రం సాధారణంగా రావాల్సినటువంటి ఉత్పత్తి ఈసారి కూడా ఉంది. పంటలు బాగా పండుతున్నాయి. కొంత ఈ పశుపోషణ మీద కొంచెం దృష్టి తగ్గిస్తుంటారు. దానివల్ల కూడా కొంత పాల ఉత్పత్తి తగ్గింది ఈసారి. అంటే అదే పూర్తి మనం కారణాలని చెప్పలేము, ఇంకా కారణాలు ఉన్నాయి. ఫారాల నిర్వహణలో మెలకువలు పాటించినట్లయితే ఖచ్చితంగా మంచి ఫలితాలు సాధించడానికి అవకాశం. తరుముకొస్తున్న పాల సంక్షోభం మరింత ముదరకముందే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పాడి పరిశ్రమ రంగంపై దృష్టి సారించాలి. లేని పక్షంలో వేసవికాలం నాటికి ఈ పాల కొరత తీవ్ర రూపం దాల్చే ప్రమాదముంది. ఈ క్రమంలో పాల ఉత్పత్తిపై దృష్టి సారించి భావి భారత పౌరులు పోషకాహార లోపంతో అలమటించకుండా గుక్కెడు పాలు అందించాల్సిన బాధ్యత పాలకులదే. వరి మాగాణుల్లో మొక్కజొన్న సాగు చేసేందుకు ఆచరణలోకి వచ్చిన జీరో టిల్లేజీ పద్ధతిని పెద్ద ఎత్తున సాగులోకి తెచ్చేందుకు వ్యవసాయ శాఖ గత కొద్ది సంవత్సరాలుగా కృషి చేస్తోంది. పలు జిల్లాల్లో ఇప్పటికే ఆదరణ పొందుతున్న ఈ విధానం విజయనగరం జిల్లాలో మాత్రం ఆచరణలోకి రాని నేపథ్యంలో అక్కడి వ్యవసాయ శాఖాధికారులు విత్తే పనిని సులువు చేసేందుకు వ్యర్థ పదార్థాలతో ఓ పరికరాన్ని తయారు చేసి క్షేత్రస్థాయిలో పరిశీలన చేస్తున్నారు.
వరి మాగాణుల్లో రెండో పంటగా మొక్కజొన్న సాగు బహుళ ప్రాచుర్యం పొందుతున్నప్పటికీ వరి కోతలు ఆలస్యమై ఆ భూముల్లో దుక్కి దున్ని మొక్కజొన్న సాగు చేయాలంటే రైతు విత్తేందుకు సమయం మించిపోతున్న దృష్ట్యా రైతులు మొక్కజొన్న సాగు చేయలేకపోతున్నారు. దీని దృష్ట్యా దున్నకుండానే వరి మాగాణుల్లో మొక్కజొన్న సాగు చేసే విధానాన్ని శాస్త్రవేత్తలు ప్రాచుర్యంలోకి తెచ్చారు. అయితే ఈ విధానంలో విత్తనం వేయడం రైతుకు సమస్యగా మారింది. దీన్ని అధిగమించేందుకు రైతులే పలు రకాల పరికరాలను తయారు చేసుకుని విత్తే పనిని సులువు చేసుకుంటున్నారు. విజయనగరం జిల్లాలోని వ్యవసాయ శాఖ అధికారులు సైకిల్ రిమ్ముకు హ్యాండిల్ బిగించి విత్తనం వేసేందుకు మార్కర్ను తయారు చేశారు. గజపతి నగరం మండలం పిడిసేల గ్రామంలో ప్రయోగాత్మకంగా పరీక్షించి చూశారు. 20 సెంటీమీటర్ల ఎడంతో విత్తనం వేసేందుకు గుర్తులు చేసే ఈ పరికరం విత్తనానికి చేరువగా ఎరువు వేసేందుకు కూడా ఓ గుర్తును పెట్టగలుగుతోంది. అయితే క్షేత్రస్థాయిలో పరిశీలించినప్పుడు రైతులు పరికరంలో కొన్ని మార్పులను తెలియచేశారు. మా గ్రామంలో ప్రతి సంవత్సరం కూడా జీరో టిల్లేజ్ పద్ధతిలోని మొక్కజొన్న విడడం జరుగుతుంది. అయితే ఇదివరకు ఏంటంటే చిన్న సన్నగటి కర్రలతో పొడిసేవాళ్ళం. డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ గారు డాట్ సెంటర్ వచ్చారు. వారు ట్రైసైకిల్ మోడల్ ఒకటి తీసుకొచ్చారు. అది చాలా ఈజీ పద్ధతిలో బాగుంది. కాకపోతే అదే ఒక వీలుకి బదులు 2 వీళ్ళు వేసినట్టయితే 12 మంది లేబర్కి బదులు ఒక 8 మంది లేబర్తో చేసుకోవడానికి రైతు తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాన్ని పొందడానికి అవకాశం. కన్నాలు పెట్టిన కన్నాలు పిక్క వేసిన కన్నం చిన్నదే, నేను అది కోసం కొద్దిగా బాగానే వండాలి ఉంటే మాకు సరిపోద్ది. మరి ఆ సైకిల్ కూడా కొద్దిగా హ్యాండిల్ తగ్గించిస్తే ఆడవాళ్ళు కూడా చేసుకునే కూడా మాకు ఉపయోగించుతుంది. అలాగైతే బాగానే ఉంటుంది. పరికరం పూర్తి స్థాయిలో ఉపయోగపడేలా రైతులకు అందుబాటులోకి తెచ్చేందుకు అవసరమైన మార్పులను చేస్తామని అధికారులు తెలియజేస్తున్నారు. లేబర్ దొరకడం కష్టంగా ఉన్నారు కాబట్టి దానికి అనుగుణంగా మనం ఒక సైకిల్ రిమ్తో మనకు తయారు చేయడం జరిగింది. కానీ ఇక్కడ ఏంటంటే అది ప్రయోగాత్మక ఈరోజు మన గురుమూర్తి గారు పెట్టారు మనకి గ్రామంలో. మనం మామూలుగా వేసే పద్ధతులు అయితే ఎరువుకు వేరేగా విత్తనానికి వేరే మనుషులు పెట్టవలసి వస్తుంది. దీనికి అలా కాకుండా ఒక మనిషి పట్టుకున్నట్టయితే కనుక విత్తనం ప్లస్ ఎరువు రెండు ఒకసారి అట్ ఎ టైం పడిపోతుంది. దీనివల్ల తెలుసుకునేది ఏంటంటే కొంచెం దాని మీద కొంచెం ఏమైనా లోడ్ పెట్టి ఒక వీల్ కాకుండా 2 వీళ్ళతో కూడా మార్చుతామని చెప్తున్నారు. జిల్లాలో ఉంటే అంతా చిన్న సన్నకారు రైతులే. వీళ్ళకి పెద్ద మిషనరీ అది వీళ్ళు ఎక్కువ యూసేజ్ తక్కువ, ఎందుకంటే చిన్న చిన్న కమతాలు కాబట్టి రైతులకి ఇది చాలా బాగుంటుందనే ఉద్దేశంతో రైతులు పరిచయం జరిగింది. రైతులందరూ కూడా దాని మీద సంతృప్తి వ్యక్తం చేశారు. ఆ ఎరువు అలాగే మనకి మొక్కలు కూడా కరెక్ట్గా సరైన సాలాల్లో పడుతున్నాయి. ఈజీ కూడా లేబర్ కూడా బాగా తగ్గేటట్టు ఉన్నది, సగానికి సగం వరకు కూడా. అతి తక్కువ ఖరీదుతో మోడిఫై చేసాం. ఇది బాగా సక్సెస్ అయింది. దీన్ని అతి బరువు తక్కువగా ఉంది, మళ్ళీ వేరే విధంగా మార్చి బరువు పెంచి తయారు చేయడానికి మళ్ళీ ప్లాన్ చేసుకుంటున్నాము. ఈ పద్ధతి పట్ల స్థానిక రైతులు కూడా ఎంతో ఆసక్తి కనబరిచారు. అయితే పొడిబారిన నేలలో ఈ పరికరం అంత సమర్థవంతంగా పనిచేయలేకపోతోందని గుర్తించామని, ఈ చక్రంలో కాస్త బరువును జోడిస్తే ఆ సమస్య తీరిపోతుందని చెప్పారు. తుది మెరుగులు దిద్ది మరలా రైతులందరికీ అందుబాటులో ఉండేలా చక్కని పరికరాన్ని అందజేస్తామని వ్యవసాయ అధికారులు తెలియజేశారు. సాగునీరు పుష్కలంగా ఉండి కూలీల ఇబ్బంది లేకుండా ఉంటేనే వరి సాగు చేయగలమనే అభిప్రాయాన్ని తోసే రజని ఎన్నో సాంప్రదాయేతర వరి సాగు పద్ధతులు నేడు ఆదరణ పొందుతున్నాయి. తరుముకొస్తున్న సాగునీటి ఇబ్బందులు రైతులను పరిష్కారం దిశగా నడిపిస్తున్నాయి. కరీంనగర్ జిల్లాలో రైతులు ఆరుతడి పంటగా సాగు చేసిన వరి సత్ఫలితాలతో ఇటు అధికారులను అటు తోటి రైతులను ఆకర్షిస్తోంది. వరి సాగులో ఖర్చులు తగ్గించుకుని సాగునీటిని పొదుపుగా వాడుకునే పద్ధతుల ఆచరణతోనే వరి సాగును ఫలప్రదం చేసుకోవచ్చన్న అనుభవాలు రైతులను సాంప్రదాయేతర వరి సాగుకు ప్రోత్సహిస్తున్నాయి. వ్యవసాయ శాఖ కూడా ప్రతి జిల్లాలోనూ డ్రమ్ విధానాన్ని, నేరుగా విత్తే పద్ధతిని, శ్రీవరి సాగును ప్రోత్సహిస్తూ వస్తోంది. రైతులు వారికున్న వెసులుబాటును బట్టి తగిన పద్ధతిని ఎంచుకుని వరి సాగు చేస్తున్నారు. కరీంనగర్ జిల్లాలో పొడి దుక్కిలో డ్రమ్ పద్ధతిలో సాగు చేసి వరి మంచి ఫలితాలనిస్తోంది. ఆవిరి పొలాల్లో క్షేత్ర ప్రదర్శనలు ఏర్పాటు చేయడం ద్వారా రైతుల్లో డ్రమ్ము పద్ధతి పట్ల అవగాహన పెంచేందుకు అధికారులు ప్రయత్నం చేస్తున్నారు. ఎకరాకు 30 క్వింటాల దిగుబడినిచ్చిన ఈ వరి పొలం మందనిలోని రైతు రాజమల్లు పొడిదుక్కిలో డ్రమ్ విధానంలో నాటిన క్షేత్రం. ఎకరాకు కేవలం 7,200 రూపాయలతో వరి సాగు చేసేందుకు ఈ పద్ధతి దోహదపడిందని రైతు చెబుతున్నారు. విత్తనం వేసిన తర్వాత కొంచెం గడ్డి వచ్చింది. ఒక గడ్డిని తొలగించుకోవడం కష్టమైంది, కానీ గడ్డి తొలగించిన తర్వాత ఇంకా ఏ కష్టం లేకుండా పొలం పండింది. 7,200 రూపాయలు ఖర్చు వచ్చింది. విత్తనాలు, ప్లవ్ దుక్కి, కలుపు, మందు బస్తాలు మా చిన్న పని. అధికారులు, శాస్త్రవేత్తలు చెబుతున్న సంప్రదాయ వరి సాగు పద్ధతిని వదిలి రావడానికి సుముఖత వ్యక్తం చేయని రైతులు ఈ క్షేత్ర ప్రదర్శన ద్వారా ఆకర్షితులవుతున్నారు. కూలీలను తగ్గించుకునే పద్ధతిలో ఉంది. మేము ఒక ఆదర్శ రైతుగా మేము ప్రతి రైతు కూడా చెప్పడానికి మాకు ఆదర్శంగా మేము చూడడం జరిగింది. వరి సాగులో సంప్రదాయేతర పద్ధతుల ఆచరణ ద్వారా అటు ఖర్చును, ఇటు సమయాన్ని కూడా ఆదా చేసుకోవచ్చంటూ రైతులను ప్రోత్సహిస్తున్నారు అధికారులు.
వ్యవసాయ శాఖ తరఫున కూడా చెప్పేది ఏంటంటే వరి అనేది వరికి నీళ్ళు అవసరమైన మొక్కే కానీ నీళ్లలో పెరిగే మొక్క కాదనే విషయాన్ని మొదటి నుంచి చెప్తూనే ఉన్నాము. కేవలం ఆరుతడి పంటలు పండించినట్టుగా ఆరుతడి పంటలు నాటినట్టుగా డ్రమ్ సీడర్తో విత్తనాలు వేయడం జరిగింది. దాంతోపాటు నీళ్లు కూడా ఎప్పుడైతే అవసరమో అప్పుడు ఆరుతడి పంటలకు ఇచ్చినట్టుగా నీళ్ళు ఇవ్వడం వల్ల కావలసినంత గాలి, కావలసినంత ఎరువులు, కావలసినంత లభించడం వల్ల ఈ వరి ఒక్కొక్క కంకి 350 నుంచి 400 గింజల దాకా పెరగడం జరిగింది. గతంతో పోలిస్తే ఈ ఖరీఫ్లో రాష్ట్ర వ్యాప్తంగా సంప్రదాయేతర పద్ధతుల్లో వరి సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. 50% రాయితీతో వ్యవసాయ శాఖ డ్రమ్ సీడర్లను అందించడంతో రైతులు ఈ విధానంలో పెద్ద ఎత్తున వరి సాగు చేపట్టి తక్కువ ఖర్చుతో మంచి దిగుబడులు పొందగలిగారు. వరుస తుపాన్లు మిగిల్చిన నష్టం రైతుకు కొండంత కష్టాన్ని తెచ్చిపెట్టింది. ముఖ్యంగా కొబ్బరాకు సీమగా కలకలలాడే కోనసీమలో విపత్తుల విధ్వంసానికి కొబ్బరి, అరటి రైతులకు జరిగిన నష్టం అంతా ఇంత కాదు. సాలు పంటలైతే మరో పంట రైతును ఆదుకుంటుంది. కానీ దీర్ఘకాలం ఫలసాయాన్నివ్వాల్సిన కొబ్బరి లాంటి తోటలు దెబ్బతింటే ఆ నష్టం అపారం. పోయింది పోగా ఉన్న తోటలు కూడా ఎంతవరకు తిప్పుకుంటాయో తెలియని అయోమయంలో ఉన్నారు కోనసీమ కొబ్బరి, అరటి రైతులు. తుపాన్ల దాటికి కోనసీమలోని కొబ్బరి, అరటి తోటల రూపురేఖలు మారిపోయాయి. హెలన్ దెబ్బకు 60,000 కొబ్బరి చెట్లు పడిపోగా మిగిలిన చెట్లు రైతులకు అక్కరకొచ్చే పరిస్థితి లేదు. పెనుగాలుల ప్రభావంతో మువ్వలు విరిగి 4 కోట్ల కొబ్బరికాయలు నేలపాలు కాగా పక్వానికి వచ్చిన 9 లక్షల కాయల్ని సైతం రైతులు కోల్పోయారు. కల్పవృక్షానికి కష్టం రావడంతో ఆ ప్రభావం దిగుబడులపైన ఉంటుందని ఉద్యాన శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఏడాదిన్నర వరకు కొబ్బరి చేతికందే పరిస్థితి లేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఖర్చులు ఎక్కువ, ఆదాయం తక్కువ, నెక్స్ట్ ఈ పెట్టుబడులు కూడా బాగా ఎక్కువ. దాని మీద తట్టుకోలేని పరిస్థితిలో ఈరోజు రైతు ఉన్నాడు. ఎందుకంటే ఇప్పుడు 10% ఇంచుమించుగా కొబ్బరి చెట్లు పడిపోయి ఇరిగిపోయిన చెట్లు పక్కన పెడితే ఉన్న చెట్లకి గెల్ల విరిగిపోయి, మువ్వులు విరిగిపోయి మళ్ళీ 1 సంవత్సరంన్నర వరకు కూడా ఏ విధమైన పంట చేతికి అందే పరిస్థితులు ఏమీ లేవు. రెన్యూమరేషన్ 500 రూపాయలు ఇస్తానని చెప్తూ ఉన్నారు, అనుకుంటూ ఉన్నారు. 500 ఏ పక్క సరిపోదండి. ఇప్పుడు ఒక చెట్టు నరికించాలంటే 500 రూపాయలు అడుగుతున్నారు. అటువంటి కొబ్బరి చెట్లు ఎన్నో పడిపోయి ఇవన్నీ నరికించి బయటకు తీయాలి. అలాగే ఆకు, కాయ, బొండాలు, ఈ చెత్త చెదారు ఇదంతా మేము తీసి మళ్ళీ సాగు చేయటానికి మాకు చాలా ఇబ్బందిగా ఉంది. కొబ్బరి రైతుల కష్టాలు అలా ఉంటే కొబ్బరిలో అంతర పంటగా సాగు చేసిన అరటి సాగుదారులు తుపాన్లతో భారీగా నష్టపోయారు. అంబాజీపేట, రావులపాలెం, ఆత్రేయపురం, కొత్తపేట, అయినవల్లి, ముమ్మిడివరం మండలాల్లో 7,000 ఎకరాలలో సాగు చేసిన అరటి పంటను విపత్తులు సర్వనాశనం చేశాయి. 10 కోట్ల మేర రైతులు నష్టపోయారు. తుపాన్లకు ముందు 150 నుంచి 200 పైబడి పలికిన గెలలు ఇప్పుడు 20-30కిస్తామంటున్నా కొనేవారు లేరని రైతులు వాపోతున్నారు. తుపాన్లతో గెలలు విరిగి నాణ్యత తగ్గిపోవడంతో మార్కెట్లలో సరైన ధరలు రాకపోగా వ్యాపారులు తిప్పి పంపుతున్నారని చింతిస్తున్నారు. అటు తోటలు బాగా ఎక్కువ విరిగిపోయినాయి, మొత్తం స్మాస్ అయిపోయినాయి. మొత్తం 110 కూడా లేకుండా మొత్తం పడిపోయినాయండి. 10-15 కూడా ఇలా లేదని గెలలు. తుఫాన్ కారణంగా పడిపోయి గెలలు తెచ్చినా ఇక్కడ మార్కెట్లో కొని నాదుడంటూ లేడు. 20 ఎకరాలు, ఎకరానికి 30,000 చెప్పిన పెట్టుబడి అయ్యింది. ఈ తుఫాను వల్ల బాగా బద్దలు అలా ఇంటికెలా అన్నది రూపు లేకుండా అలా తయారైంది. దాని గురించి బయటికి వేసినా సరే ఎవరు దింపుకునే పరిస్థితులు లేకుండా ఉంది. ఖరీదు అయినాక ఈ అంటికెళ్ళలో కొట్లోళ్ళకి పంపినా కానీ వెనక్కి వచ్చేస్తున్నాయి. మొత్తం ఇరిగిపోవడం వలన సైకిల్ మీద అట్టుకొచ్చినా ఒక సైకిల్ 60-70 రూపాయల దగ్గరలో కొంటున్నారండి. ఇక్కడ నుంచి 6 నెలల దాకా ఇప్పుడు మళ్ళీ అరటితోటి చెయ్యాలంటే మేము చేయలేమండి. 10 రోజుల క్రితం 150-200 ఉండే అంటికాలు ఇప్పుడు 30-40 అన్నా కూడా ఎవరు కొంటలేదు. ఎగుమతులు లేవంటున్నారు, తెస్తుంటే షావుకారులు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ప్రకృతి విపత్తులు మిగిల్చిన కష్టాల నుంచి కోలుకునే విధంగా సర్కారు రైతుల్ని ఆదుకోవాలి. పంట నష్టం నివేదికలను కేంద్రానికి పంపించి పరిహారం త్వరగా వచ్చేలా చర్యలు తీసుకోవాలి. అలాగే బీమా సొమ్ము ఇప్పటికీ పంపిణీ కాని నీలం తుపాను సాయాన్ని అన్నదాతలకు అందించాలి. అప్పుడే సాగుపై ఆశలు వదులుకుంటున్న కర్షకులు తిరిగి కాడి మేడి పట్టగలుగుతారు.
వర్షాలకు పోయింది పోగా చేతికొచ్చిన పంటైనా రైతును గట్టెక్కించాలలేదు. రాష్ట్రంలో పత్తి రైతులు పడుతున్న అవస్థలు పగవాడికి కూడా రాకూడదనేలా ఉన్నాయి. పత్తి తీసేందుకు చెల్లిస్తున్న కూలీ ఖర్చులైనా వచ్చేదారి కనబడక రైతుకు ఆవేదన మిగులుతోంది. మెరిసే పత్తిని తెచ్చినా ఏదో సాకు చూపి ధరలను తెగ్గోసే దళారులకు కాలం కలిసొస్తోంది. తేమ శాతాన్ని నాణ్యతను వంకగా చూపి అయిన కాడికి కొనుగోళ్లు చేస్తున్నారు వ్యాపారులు. ప్రకటనలకే పరిమితమైన సీసీఐ కేంద్రాల జాడ కనబడక చిత్తవుతున్న పత్తి రైతుల జాబితాలో పాలమూరు పత్తి రైతులు ఉన్నారు. మరోవైపు అక్రమ ఎగుమతులతో మార్కెట్ సెస్ కూడా కట్టకుండా దళారులు లాభాలార్జిస్తుంటే తల తాకట్టు పెట్టి పత్తి సాగు చేసిన రైతు తెచ్చిన అప్పులెలా కట్టాలో తెలియక తలలు పట్టుకుంటున్నాడు. సర్కారీ సంస్థలైన సీసీఐ, నాఫెడ్ పత్తా లేకపోవడం, మార్కెటింగ్ శాఖ ప్రణాళిక లోపం వెరసి రైతు నడ్డి విరిచేశాయి. సీజన్ మొదలై 2 నెలలు గడుస్తున్నా సీసీఐ రంగంలో దిగకపోవడం వల్ల వ్యాపారులు పేట్రేగిపోతున్నారు. నాణ్యత సాకుతో చౌక బేరానికే వేల క్వింటాళ్ల పత్తిని పాలమూరు జిల్లాలో కొనుగోలు చేసిన వ్యాపారులు అదే రైతుల పేరుతో అక్రమంగా వేరే రాష్ట్రాలకు ఎగుమతి చేసి కోట్లు సంపాదిస్తున్నారు. ఇప్పటికే 1500 లారీలు గుజరాత్, మహారాష్ట్రలకు తరలిపోయినట్లు అధికారులు గుర్తించారు. సరకు సరిహద్దు దాటితే మార్కెటింగ్ శాఖకు 1%, ఆదాయపు పన్నుల శాఖకు 5% పన్ను చెల్లించాలి. రైతులే తరలిస్తే ఎలాంటి పన్నులు చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ అక్రమ తంతుపై స్పందించిన మార్కెటింగ్ శాఖ దళారుల నియంత్రణకు అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. మార్కెటింగ్ శాఖ పరంగా ఒక లైసెన్స్ అతను అక్కడ కొనుగోలు చేయడము, ప్యారలల్ గా ఒక మార్కెటింగ్ వ్యవస్థ అనేది ఏర్పాటు చేయడము, కొనుగోలు అమ్మకం అనేది చేయడం, అది మా చట్టరీత్యా వ్యతిరేకం. నిర్దిష్ట చర్య ఇటీవలగా తీసుకోవడం జరిగింది. ఆయన లైసెన్స్ కూడా క్యాన్సిల్ చేసి వేరే చర్యలు కూడా శాఖ పరంగా తీసుకోవడం జరుగుతుంది. ఈ ఏడాది పత్తి రైతుల కష్టం వర్ణనాతీతం. కూలీల కోసం జిల్లాల వెంట పరుగులు తీయాల్సిన దుస్థితి. పాలమూరు జిల్లాలో సుమారు 1,80,000 ఎకరాల్లో పత్తి సాగవగా దాదాపు 10 లక్షల క్వింటాళ్ల పత్తి ఉత్పత్తి అయినట్లు అంచనా. దిగుబడులు ఆశాజనకంగా ఉన్న కనీస మద్దతు ధర బోర్డులకే పరిమితమైంది. రైతు నాడి తెలిసిన వ్యాపారులు రకరకాల వంకులు పెట్టి క్వింటా పత్తికి 3,600 నుంచి 3,800 రూపాయలు మించి కొనడం లేదని బాధితులు వాపోతున్నారు. కూలీల పరిస్థితి, కూలీలు అసలు రావడం లేదు. వాళ్ళకంగా రేట్ ఎక్కువ కావాలని, కిలోకి 10 రూపాయలు 8 రూపాయలు కావాలని పెట్టిన పెట్టుబడి కూడా రావడం లేదు. కూలీలు ఇక్కడ దగ్గరలో కూలీలు ఎవరు రావట్లేదు, బయట నుంచి తీసుకొచ్చు. గుజరాత్ వాళ్ళు వచ్చి 4,000 పెట్టుకుంటా ఉంటారు కానీ గుజరాత్ వాళ్ళు రాణిస్తలేరు. అవతల స్టేట్ లో 5,000 ఉంది, మన స్టేట్ 4,000 కూడా లేదు. కాబట్టి 5,000 అంతకుముందు గత సంవత్సరం 2 years బ్యాక్ 6,000, 6,500 కూడా అమ్మినారు. ఆ రేట్ అయితే మాకేమైనా వర్కౌట్ అయ్యే పరిస్థితులు ఉన్నాయి. గవర్నమెంట్ కూడా తట్టించుకునే స్థితిలో లేదు. ఇక కూలీల పరిస్థితి అంటే మేము ఇక వాళ్ళని ఖర్చులు ఇచ్చుకుంటూ ఛార్జీలు పెట్టుకొని తీసుకొని వచ్చి పత్తి పెట్టుకునే బదులు వాళ్ళకి రూమ్లు ఇచ్చి మేము బయట పత్తి పెట్టుకునే రోజులు వచ్చినాయి. ఒక్కొక్క కూలీలో కాడుకోతేనేమో 10తో 15తో ఇరుక్కపోయింది పత్తి, అంతే. 20 ఎకరాలు వేసినాం కూడా 20 క్వింటాలు చక్కగా వెళ్తలేదు. ఏం చేసాము? గతంలో ఉండే 4,000, 4,500 అన్నారు కానీ ఇప్పుడైతే లేదు. పత్తి 23 ఎకరాలు పెట్టినాం. పలిగిన పత్తి కూడా తడిసి మొలకెత్తి ఎకరానికి 5 క్వింటాలు దిగుబడి వచ్చింది. మాకు పత్తి గిట్టుబాటు ధర లేక మేము అమ్ముకోలేదు. కూలీలకి ఇయ్యనిక డబ్బులు లేవు. కనీసం 5,000 అన్న కింటాకిస్తే ఏమన్నా మేము బయట పడతాం. ఈ సంవత్సరం ఇంట్లో కాడ పెట్టుకుందాం అంటే ఇండ్లు చిన్నగా ఉన్నాయి, బయట పెట్టుకున్నాం. వర్షం వస్తే మళ్ళీ దాని మీద అప్పనిక ఏది ఆధారం లేదు. కొనటానికి ఎవరన్నా వచ్చినా కానీ ఇది 3,000కి ఇస్తారా 2,000కి ఇస్తా అంటుండ్రు. అప్పులలో ఊకోరు, ఇటు కూలీలు ఊకోరు, ఎవరు ఊకోరు. మా పరిస్థితి ఏంటిది? పత్తిని నిలువ చేసుకునే సదుపాయాలు లేక రైతులు మనోవేదనకు గురవుతుంటే మరో 15 రోజుల్లో సీసీఐ కొనుగోలు కేంద్రాలు అందుబాటులోకి వస్తాయని నింపాదిగా చెబుతున్నారు మార్కెటింగ్ శాఖ అధికారులు. గత సంవత్సరం నాఫెడ్ వారు మరియు సీసీఐ వారు కూడా పత్తి కొనుగోలు జిల్లాలో కూడా చేయడం జరిగింది. ఈ సంవత్సరం కూడా వాళ్ళను షాద్నగర్ మార్కెట్ యార్డ్లో కూడా ఉంది సీసీఐ సెంటర్ వాళ్ళది. ఒక వితిన్ వారం రోజులు 10 రోజుల లోపల సీసీఐ సెంటర్ వారు అక్కడ సెంటర్ ఓపెన్ చేయడం జరుగుతుంది. దీనివల్ల రైతులకు ఎంఎస్పి రేట్ ప్రకారం కాటన్ అమ్ముకోవడానికి అవకాశం ఏర్పడి వాళ్ళు లాభపడే సూచనలు ఏర్పడతాయి. ప్రకృతి ప్రతికూలతలతో నష్టపోయి మిగిలిన అంతో ఇంతో పత్తిని మార్కెట్ చేసుకునేందుకు నానా అగచాట్లు పడుతున్న పత్తి రైతుల దుస్థితిని చూసైనా పత్తికి కనీస మద్దతు ధరనిచ్చేలా ప్రభుత్వ రంగ సంస్థలు స్పందించాల్సిన అవసరం ఉంది.